దేవునికి స్తోత్రములు. మనము బల్ల కార్యక్రమం గురించి కొద్దిసేపు వాక్యం విందాం. ఈరోజు వాక్యం ఇదే, దేవుని స్తోత్రం. దీని గురించే వివరంగా తెలుసుకుందాం. బల్ల కార్యక్రమం ఎందుకు చేయాలి, ఏంటిది. చాలామంది బల్లను ఆచరిస్తున్నారు కానీ, బల్లను తెలుసుకుంటున్నారు కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఎట్లా ఉపయోగించాలి, అయితే ఎంత నిష్టగా ఉండాలి అనే విషయాన్ని తెలియదు. ఏదో వచ్చి ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి దేవుని స్తోత్రంలో మనము బల్ల గురించి నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ చూడండి, గమనిక, ప్రభురాత్రి భోజనము ఒక రకమైన పరలోకపు విందు, పరలోకంలో జరిగే ఒక విందు లాంటిదంట. ఎందుకంటే రొట్టె ద్రాక్షరసము నిజమైన శరీరము రక్తము కాదు, కానీ ఇవి కేవలము వాస్తవమును సూచించుచున్నవి. యేసు రక్తము, యేసు నామము సాతాను ఆలోచనలను చిన్న భిన్నాలు చేస్తాయి, నాశనం చేస్తాయి. మనము క్రీస్తులో నిలిచి ఉంటేనే తప్ప ఆయన కోసము ఫలించలేము. ప్రభురాత్రి భోజనము క్రమంగా పాలు పొందితే తప్ప మనలో క్రీస్తు నిలిచి ఉండడు అని మనం గమనించాలి. ప్రభురాత్రి భోజనములో మనము క్రమంగా పాలు పొందాలి. పాలు పొందితేనే మనలో క్రీస్తు నివసిస్తాడు. ప్రతి సంఘములో, కొన్ని సంఘాలలో ఎవ్రీడే ప్రభురాత్రి భోజనం ఉంటుంది. ఎవ్రీ సండే ప్రభురాత్రి భోజనం ఉంటుంది. అయితే కొన్ని వీలు కాకుండా ఉన్న కొన్ని సంఘాలలో నెలకు ఒకసారి ఉంటుంది. కొంతమంది వాళ్ళ యొక్క వెసులుబాటును బట్టి 2 వారాలకు ఒకసారి ఇట్లా పెట్టుకుంటారు. అయితే ప్రభు బలలో ఎందుకు పాల్గొనాలి అంటే, మనము ఎవ్రీడే, ఈ వారం గడిచిందంటే వారం వచ్చిన తర్వాత వారములో మనము తప్పులు ఏం చేశాము, దేవునికి అయిష్టమైన కార్యాలు ఏం చేశాము, దేవునిలో ఎక్కడ తప్పిపోయాము, మనము ప్రార్థించామా లేదా, వాక్యం చదివామా లేదా, ఎక్కడెక్కడ మనము దేవుని మాటను వినకుండా మనము ఏమేమి పనులు చేశాము, దేవుని వాక్య ప్రకారంగా ఎక్కడ జీవించలేదు, మనము దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు తప్పిపోతున్నాము అనేటివి పరీక్షించుకోవాలి. అసలు బల్ల కార్యక్రమం దగ్గరికి వచ్చినప్పుడు, బల్ల కార్యక్రమం దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క వారంలో జరిగిన క్రియలన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని ఎక్కడైతే మనకు తెలియకుండానే తప్పిపోతున్నామో దాన్ని మనము మళ్ళీ, నేను ఇక్కడ దీని విషయంలో తప్పిపోను అని ఒక వాగ్దానంతో మనము బల్లలో పాలు పొందాలి. కానీ ఈ దినాల్లో ఏం జరుగుతుంది, బల్లను తీసుకుంటున్నారు, వారు మరి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకు అర్థం కాని పరిస్థితి. దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము చాలా విలువైంది. అనేకులైన పాపులను పరిశుద్ధులుగా మార్చింది యేసు రక్తము. అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థతపరిచింది యేసునామము. అనేక మందిని రక్షణలోనికి నడిపించింది యేసునామము. మనలను ఉభయులను ఏకం చేసింది. మనకు రక్షణ లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో మరణించి మనకు రక్షణనిచ్చాడు. ఆయన రక్తం ద్వారా మనం కడగబడితే నిజంగా మనకు మోక్షము. కాబట్టి అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు దాని కొరకే ఈ భూలోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు తానే కల్వరి సిలువలో మరణించి మనకు మోక్షంనిచ్చాడు. ప్రభునందు సహోదరి సోదరులారా, మనము గమనించాలి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రతి రక్తపు బొట్టు అనేకుల యొక్క పాపములను కడుగుతుంది, అనేకులను పరిశుద్ధులుగా మార్చుతుంది, అనేకులకు స్వస్థతనిస్తుంది, అనేకులకు గొప్ప ఆశీర్వాదంనిస్తుంది. ప్రతి చిన్న రక్తపు బొట్టు అది ఎంతో విలువైంది. ఆ దేవుడు చెప్పింది ఏమిటంటే, మరి నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు అన్నాడు. ఆయన బలలో పాలు పొందుతున్నామంటే అర్థం ఏంటిదంటే, మనలో ఆయన యొక్క జీవము నిత్యము ప్రవహించాలి, మనము జీవము గల వారిగా మారాలి.
అంటే ఆయన రక్తంలో ఆయన శరీరమును మనం తిని ఆ విధంగా ప్రభువులో సాగాలని అర్థం. దేవునికి స్తోత్రం. చూడండి మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దాం. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, ఇది మీ తీసుకొనుడి, ఇది నా శరీరం అనేను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చాను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. చూడండి, దేవుని స్తోత్రములు. అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. ఎవరి కొరకు రక్తం చిందించాడు? యేసుక్రీస్తు ప్రభు ఆయన కొరకు రక్తం చిందించాడా అంటే కాదు. సర్వమానవుల యొక్క పాపముల కొరకు ఆయన కల్వరి సిలువలో మరణించాడు. సర్వమానవుల యొక్క పాపముల కొరకు. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము. ఇది ఈ యొక్క రొట్టెను తిని ఈ ద్రాక్షారసమును త్రాగినట్లయితే ఇది నేను మీలో నివసించడానికి, మీరు నాలో ఉన్నారనడానికి ఒక సాదృశ్యమై ఉంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రతి వారం వెళ్ళి మనం బల్లలో పాలు పొంది రావచ్చులే అనుకోవడానికి వీల్లేదు. అయితే దాన్ని ఆచరించే పద్ధతికిన మనకు ఉంది. దేవుని స్తోత్రం. ఏదో పోయి మామూలుగా తీసుకొని రావడం కాదు, కానీ ఇంకా మనం మున్ముందు తెలుసుకుంటాం. దేవుని స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ఆయన ఏమంటున్నాడంటే, యేసు ప్రభు వారు, నేను మీకైతే ఏదైతే అప్పగించానో అది నేను ప్రభు వలన పొందాను. మీకు అప్పగించినది ఏదో అది ప్రభు వలన పొందాను. ప్రభువైన యేసు అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మరి చెబుతూ ఆయన, ఇది నేను ప్రభు వల్ల పొందాను, ఇది నా అంతలో నేను చేయడం లేదు. ప్రభు ఈ యొక్క మాటను ప్రభు ఇచ్చాడు కాబట్టి, ప్రభు చెప్పాడు కాబట్టి దాన్ని చేస్తున్నాను అని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతూ అంటున్నాడు. మరి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఎందుకు చేయాలంట? నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? చెప్పండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మన పాపముల కొరకు కల్వరి సిలువలో మరణించాడు. ఆయన మనకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు. మనలను నిజంగా మనకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు. కొరడాలతో కొట్టబడ్డాడు. ముళ్ళ కిరీటం మళ్ళీ ఆయన శిరంపై మొత్తారు. కాళ్ళలో చేతులలో మేకులు పొడిచారు. ఈ విధంగా అనేక శ్రమలు అనుభవించాడు మరి యేసు ప్రభు వారు. అయితే దేవునికి స్తోత్రములు. దానిని విరిచి, మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా కొరకైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లను జ్ఞాపకము చేసుకొనుటకై
దీనిని చేయడని చెప్పాను. ఎందుకు చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభు నా కొరకై కల్వరి సిలువలో మరణించాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, మరి ఆయన మరి గడ్డం పెరికివేయబడింది, ఆయనను మరి ముళ్ళ కిరీటం అల్లారు, ముత్తారు, ఆ విధంగానే చేతులలో కాళ్ళలో శిలలు కొట్టారు, పక్కలో బల్లెపోటు పొడిచారు. ఎందుకంటే ఇది జ్ఞాపకం చేసుకోవాలంట, జ్ఞాపకం చేసుకోవాలి. బల్లలో ఎందుకు వస్తున్నామంటే ఇది జ్ఞాపకం చేసుకొని నిజంగా నా కొరకు ఎన్ని కష్టాలు అనుభవించాడు ప్రభు అని మనం పశ్చాత్తాపపడాలి, ఏడవాలి, అక్కడ దుఃఖపడాలి. దేవునికి స్తోత్రం. ఇది అందుకే ఈ బల్లను పొందుకున్నప్పుడల్లా ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలంట. కొంతమంది ఏం చేస్తున్నారంటే వారు వస్తున్నారు, ఇట్లా అలగ్గున రొట్టె తీసుకుంటున్నారు, ద్రాక్షరసం తాగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళలో ఈ ఆలోచన జ్ఞానం ఏమీ లేదు. కానీ కొన్ని మరి సంఘాలను మనం చూస్తాము, ఎవ్రీ సండే తీసుకుంటారు, దీని గురించి ఆలోచించవలసిన పని ఏమి ఉండదు. ఏదో ఇస్తున్నారు, తీసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు. ఇది సరైనది కాదు. దేవుని స్తోత్రం. ఇంకేమంటారు చూడండి, 26వ వచనం చూస్తే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంతేకాకుండా ఈ పాత్రలో పాలు పొందిన ప్రతివారు, ఈ రొట్టెను తిన్న ప్రతివారు ఆయన మరణ దినాన్ని ప్రచురం చేయాలనంట. ప్రచురం చేయాలంటే ఎక్కడ చేయాలి? బయట మా ఫ్రెండ్స్కి చెప్పాలి, అనేకులకు చెప్పాలి, సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభు ఇందు కొరకై చనిపోయాడు, ఆయన మన పాపముల కొరకు బలి అయ్యాడు. ఆ యేసుక్రీస్తు మన కొరకే ఈ భూలోకానికి వచ్చాడు. మనము రక్షణ పొందాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలని అక్కడ మరి ప్రకటించాలంట. ఆయన మరణ దినాన్ని ప్రచురించాలంట. ఆయన ఎందుకొరకు మరణించాడు అనే విషయాన్ని ప్రకటన చేయాలంట. దేవునికి స్తోత్రం. మరి ఆయన చూస్తున్నాడు దేవుని స్తోత్రంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణ దినంను ప్రచురం చేయుడి. ఎప్పటి వరకు చేయాలంట? ప్రభు వచ్చు వరకు ఆయన మరణ దినాన్ని ప్రచురం చేస్తూనే ఉండాలంట. ఎవరు చేయాలి ఇదంతా? ఎవరైతే బలలో పాలు పొందుతున్నారో వాళ్ళు చేయాలి. ఈరోజు బలలో పాలు పొందిపోయి ఇంటి దగ్గర వెళ్ళిపోయి నేను మళ్ళీ వారం దినాలైనాక బైబిల్ దులుపుకొని వచ్చి మళ్ళీ కూర్చుంటే అది దేవుని ఆజ్ఞను పాటించినట్లు కాదు. దేవుని స్తోత్రం. మరి బలలో పాలు పొందుతున్న వారు ఎంత నిష్టగా ఉండాలో ఇక్కడ చెప్పబడింది. దేవునికి స్తోత్రం. చాలామంది నా పేరుకు మాత్రం ఏదో బలలో పాలు పొందినావా అంటే పొందినా అని ఆ విధంగా ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ వెళ్తూ ఉన్నారు. కానీ దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొద్దిగా క్రమం ఉంది. ఆ క్రమ ప్రకారంగానే మనము బల్లలో పాలు పొందాలి. ఇంకేమంటాడు చూడండి దేవుని స్తోత్రం 27వ వచనము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును. అయోగ్యంగా అంటే యోగ్యత లేకుండా, పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, దేవుని మాటను పాటించకుండా, దేవుని చిత్తాన్ని చేయకుండా, ఆయన మరణ దినాన్ని మరణమును అనేకులకు ప్రచురం చేయకుండా ఎవడైతే ఆ విధంగా తినును అంటున్నాడు దేవుని స్తోత్రం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో, అయోగ్యంగా యోగ్యత లేకుండా ప్రభు యొక్క రొట్టెను ఎవడైతే తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అపరాధి అంటే ఏంది? పాపము చేసిన వాడైతాడంట. ఈ విధంగా ఇక్కడ చెప్పబడిన రీతిగా ప్రభు బల్లలో పాలు పొందనట్లయితే వాడు అపవాది అవుతాడంట, అంటే అపరాధి అవుతాడంట, పాపం చేసిన వాడైతాడంట. బల్లలో పాలు పొందుతున్నా ఆయన మరణ దినాన్ని ప్రచురించకుండా, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన చెప్పిన రీతిగా నడుచుకొనకుండా ఎవడైతే బల్లలో పాలు పొందుతాడో, బాగా గమనించండి, ఎవరైతే బల్లలో పాలు పొందుతారో ఇలాంటి వారిని గురించి ఏమంటాడంటే మరి అపరాధి అగును, పాపం చేసిన వాడైతాడంట. కాబట్టి బల్లలో పాలు పొందేవారు ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే అంత పరిశుద్ధంగా
ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ప్రభు బలలో పాలు పొందాలని దేవుని లేఖనము చెప్తుంది. ఇష్టానుసారంగా పాలు పొందుతున్నారు. ఒక ప్రార్థన ఉండదు, ఒక వాక్యం చదవడం ఉండదు, ఒక దేవుని సన్నిధి కొరకు దేవుని కొరకు ప్రయాసపడేది ఉండదు, ఏముండదు. ఇక ఏదో సండే వచ్చి మరి ఈ యొక్క బలను తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంతమంది ఎక్కడెక్కడో తిరుగుతారు, తాగుబోతులు అయి ఉంటారు, లోకమంతా తిరుగుతారు, వచ్చి ప్రభు బలలో పాలు పొందుకొని పోతారు. ఇది మహా అపరాధం అని దేవుని లేఖనం చెప్తుంది. దేవుని లేఖనం చెప్తుంది. దేవునికి స్తోత్రములు. ఇంకేమంటుంది మనం చూద్దాము. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఏం చేయాలంట? పరీక్షించుకోవాలంట. గత వారం నేను ఏం చేశాను? గత వారము నేను బైబిల్ చదివినానా లేదా? గత వారము దేవుడు చెప్పినట్లుగా నేను ఎవరికైనా సువార్త చెప్పినానా లేదా? యేసు యొక్క జనన మరణముల గురించి సువార్త చెప్పానా లేదా? ఆయన మరణం గురించి నేను నిజంగా ప్రలాపించానా? ఆయన మరణం గురించి ఆలోచించానా లేదా అనేది మనము ఇతరులు మరి ఆలోచించుకోవాలంట. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. తన్ను తాను ఏం చేయాలంట? పరీక్షించుకొనవలెను. ఇవన్నీ మాటలు ఆత్మచేత రాయబడినవి. ఇవన్నీ ఏదో బైబిల్ ఏదో అన్ని బుక్లలాగా రాయబడింది, ఇది అట్లా రాయబడిన మాటలని అనుకోవడానికి వీల్లేదు. ఇది ఆత్మచేత రాయబడిన మాటలు. దేవుడు స్వయంగా ఆత్మను మరి ప్రవక్తల్లో ఆత్మ నుంచి ఆత్మచేత రాయబడిన మాటలు మనం ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. చాలామంది ఎట్లా ఉందంటే దేవుని సన్నిధిని ఎంత నిర్లక్ష్యంగా ఆరాధిస్తున్నారంటే వారు ఇష్టం ఉంటే వస్తారు, ఇష్టం లేనప్పుడు రారు. ఇది ఎంత కఠినమైన పని అంటే చాలా కఠినమైన పని. ఆదివారము దేవుని దినము దేవునికి ఇవ్వాలి, ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. బల్లలో పాలు పొందినట్లయితే ఆయనలో పాలు లేదట. బల్లలో పాలు పొందితే పునరుత్థాన శక్తి వస్తుందట. ఇవన్నీ మాటలు మరి బల్ల గురించి చెప్పాలంటే ఈ దినాల్లో బల్ల గురించి పెద్దగా మాటలు చెప్పకుండా ఏదో పైన చెప్పేసి బల్ల ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళు పైన తీసుకుంటున్నారు, వీళ్ళు పైన ఇచ్చి పంపించేస్తున్నారు. కాబట్టి బల్ల అనేది చాలా ముఖ్యమైనది. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పరీక్షించుకోవాలి. అలాగున పరీక్షించుకొని అప్పుడు రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలనంట. ఎంత కఠినమైంది! ఇంత జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నాడు ప్రభు అంటే దీన్ని అనేకులు రోగులు కాకుండా ఉండాలని, అనేకులు అపరాధి అగకుండా ఉండాలని దేవుడు జాగ్రత్తలు చెప్తున్నాడు. మనము మన ఇష్టానుసారంగా ఏదో నామకార్థంగా వచ్చి తీసుకొని పోదామని ఆలోచన ఉండకూడదంట. దేవుని స్తోత్రం. 29 చూద్దాం. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభు శరీరమని వివేచించక తిని త్రాగువాడు ఏదో అందరూ తింటున్నారు రొట్టె నేను తింటున్నా అని ఇట్లా తాగుతున్నట్లయితే, అందరు తీసుకుంటున్నారు నేను తీసుకున్నట్లయితే వీళ్ళు ఏమంటున్నాడు? శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. వారి శిక్షను తెచ్చుకోవడానికే ఆ విధంగా చేస్తున్నారట. కానీ మనం అట్లాగా దేవుని స్తోత్రంలో తప్పనిసరిగా బల్లను చాలా జాగ్రత్తగా అధ్యాయాలు. ఒకైనా నాకు తెలుసు, ఒకైనా మరి ఇక్కడ నుంచి బల్ల నెలకొకసారి వాళ్ళకు ఉండేది. ఇక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రలో బల్ల తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఉండేవాడు. నెలకొకసారి ఆంధ్రాకి తప్పనిసరిగా బల్ల కొరకు వెళ్ళేవాడు. నాకు తెలుసు ఆయన ఇక్కడ సంఘం ఉన్నా ఇక్కడ ఏదున్నా నెలకొకసారి అక్కడికి వెళ్ళి అక్కడ బల్ల తీసుకొని మరి వచ్చేవాడు, బల్ల కొరకు వెళ్ళేవాడు. అంటే దీని విలువ ఎంతనో ఆయనకు అర్థమైంది ఎంతనో దీని విలువ అని అర్థమైందండి. ఈ దినముల్లో ఇక్కడిక్కడనే ఉంటారు, బల్ల కార్యక్రమం లేదు, ఏం లేదు, వారికి అర్థం కాదు, ఈ బల్ల గురించి తెలియదు,
ఏం తెలియదు, వాళ్ళు కొంత ఆ విధంగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు బల్ల కార్యక్రమం గురించి. అంటే మనము బాగా అర్థం చేసుకోవాలి, ఇది మరి ఆషమాషిగా ఏదో మామూలుగా జరిగేది కాదు. ఇది దేవుని వాక్యము, దేవుడు స్ట్రిక్ట్గా చెప్పిన వాక్యం, దేవుని స్తోత్రం. ఇంకేమంటాడు చూడండి, శిక్షావిధి కలుగుటకే వాళ్ళు తిని త్రాగుతున్నారు అంటున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ఇక్కడ ఏమంటాడు, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక ఉందము. ఇక్కడ అంటాడు మరి అనేకులు బలహీనులు అవుతున్నారు అంటున్నాడు, రోగులనై ఉంటున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. బలహీనులైతున్నారు, రోగులైతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ఏంది ఇది వివేచించుకొనక ఏదో ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగు తమకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు అని కూడా అంటున్నాడు. కాబట్టి ఇది చాలా స్ట్రిక్ట్తో కూడింది. బల్లా కార్యక్రమం దగ్గరికి వస్తున్నప్పుడు మనము ఎంత నిష్టగా ఉంటే అంత మంచిది, దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడు చూడండి, అయితే 31, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక యుందుము. ఏం చేయాలంట, మనలను మనమే విమర్శించుకోవాలంట. ఎవరో చెప్పి నువ్వు బైబిల్ చదవడం లేదు, నువ్వు వాక్యం చదవడం లేదు, ప్రార్థన చేయడం లేదు, నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వు ఈ విధంగా దేవుని సన్నిధికి కరెక్ట్ అయిన క్రమమైన పద్ధతిలో రావడం లేదు అని ఒకరితో చెప్పిపించుకోవడం కంటే మనలను మనమే విమర్శ చేసుకోవాలనంట. నిజంగానే నేను దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంటున్నాను, పోయిన వారము నేను ఏ విధంగా ఉన్నాను, పోయిన వారం నేను బైబిల్ చదివానా, ప్రార్థన చేశానా, వాక్యం పాటిస్తున్నానా, వాక్య ప్రకారంగా ఉంటున్నానా అని మనమే విమర్శించుకోవాలంట. విమర్శించుకొని ఎడల మనమే పరిశీలించుకున్నట్లయితే, పరీక్షించుకున్నట్లయితే, విమర్శించుకున్నట్లయితే తీర్పు పొందక యుందుము అంటున్నాడు. తీర్పులోనికి వెళ్ళమంట, ఆ తీర్పులోనికి వెళ్ళమంట. కాబట్టి మనలను మనమే విమర్శించుకోవాలి. నేను చేస్తుంది తప్ప రైటా, నేను ఎలాంటి మార్గంలో వెళ్తున్నాను అని ఆ విధంగా చూసుకోవాలని దేవుని వాక్యము చెప్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును. చూడండి, అప్పుడు ఆయనను అప్పగించుకొనిన యూదా ఆయనకు శిక్ష విధింపబడుట చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, చూడండి, యూదా యేసు ప్రభువును అప్పగించాడు. యూదా యేసు ప్రభు మరి శిష్యులలో ఒకడు. అయితే మరి అక్కడ చూసినట్టుగా 30 వెండి నాణ్యములకు నేను యేసు ప్రభువును అప్పగిస్తానని మరి శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులతో మాట తీసుకొని, ఎందుకంటే యేసు ప్రభువును మరి శిష్యులు, యేసు ప్రభు అందరూ ఒకే రీతిగా ఒకే డ్రెస్లో ఉండేవాళ్ళు, యేసు ప్రభువును గుర్తుపట్టే వాళ్ళు కాదన్నాడు. అయితే నేను ఎవరిని దగ్గరికి వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన్నే యేసు ప్రభు అని మీరు గ్రహించండి అని యూదా వారితో మాట్లాడుకొని, ఆ 30 వెండి నాణ్యాలతో మాట్లాడుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని ఈయన యేసు ప్రభు అని వాళ్ళకు తెలియలాగున చేసి పట్టుకొని ఆయనను మరి చిత్రహింసలు పెట్టారు. దేవునికి స్తోత్రములు. మరి ఇక్కడ చూసినట్టయితే మరి ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను.
వారు దానితో మాకేమి నీవే చూచుకోమని చెప్పగా, చూడండి దేవుని స్తోత్రం. తర్వాత యూదాకు అర్థమైంది, అయ్యో నేను నిరపరాధిని, అపరాధం లేనివాన్ని, పాపము లేనివాన్ని, పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి నేను అప్పగించాను కదా అని తర్వాత పశ్చాత్తాపడ్డాడంట యూదా. అప్పగించిన తర్వాత అర్థమైంది, అయ్యో నేను నిరపరాధిని అప్పగించాను కదా, ఆయనకు సిలువగా వేసి కొట్టేటాకు లాగున చేశాను కదా ఈ విధంగా అని అప్పుడు పశ్చాత్తాపడి అతనికి ఇచ్చిన ఆ 30 వెండి నాణ్యాలు తెచ్చి మళ్ళీ శిష్యులకు వాళ్ళకి ఇవ్వడానికి వస్తే, ఎవరికి? మళ్ళీ ఆ ప్రధాన యాజకులకు కానీ, శాస్త్రులకు కానీ, పరిచయులకు కానీ ఇవ్వడానికి వస్తే, నేనేం చేయాలి, నువ్వేమన్నా చేసుకో అన్నారట. యూదా ఇస్కరియోతు లాంటి వారు లోకములో చాలామంది ఉన్నారు. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే, యేసు ప్రభువును చాలామంది సిలువకు అప్పగిస్తున్నారు. మళ్ళీ యూదా ఇస్కరియోతు ఒక్కసారి సిలువకు అప్పగించాడు, కానీ సంఘములో వాక్యం వింటూ సత్యమని గ్రహించి, వాక్యము సత్యమని, యేసుప్రభు నిజదేవుడని, యేసుప్రభు మా కొరకై కల్వరి సిలువలో మరణించాడని తెలుసుకున్న అనేక మంది ఈరోజు ఏం చేస్తున్నారంటే, మరి యేసుప్రభు చెప్పిన బోధలయందు లక్ష్యం ఉంచకుండా తమ ఇష్టానుసారంగా తిరుగుతూ యేసుప్రభునకు అవమానం తెచ్చే రీతిగా క్రైస్తవులుగా లేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కదా. ఇష్టానుసారంగా జీవిస్తున్నారంటే, ధనవంతుడు లాజర్ కథలో మనం చూస్తాము. లాజర్ ఏమో మరి దేవుని ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి నడుస్తుంటే, ఈ యొక్క మరి ధనవంతుడైతే తన ఇష్టానుసారంగా జీవించాడు. అందుకే నరకములో తన ఇష్టానుసారంగా జీవించాడు కాబట్టి నరకములో యాతన పడుతున్నట్టుగా బైబిల్ లేఖనంలో ఉంది. అదే ఈ యొక్క లాజరు ధనవంతుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తిని జీవించిన లాజరు, దేవుని సన్నిధిలో క్రమంగా జీవించిన ఈ లాజరు, ఈయన ఏం చేశాడు? ఈయన మరి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఇష్టానుసారంగా జీవిస్తే అక్కడ నరకమే, ఇక్కడ దేవుని చిత్తానుసారంగా జీవిస్తే అక్కడ మరి దేవుని రాజ్యమునకు వెళ్తారని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఇక్కడ పేతురు ప్రసంగించుచుండగా పేతురు యొక్క వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఇక్కడ బాప్తిజం పొందారు. ఇంచుమించు 3000 మంది బాప్తిజం పొందారంట. వీళ్ళ యొక్క జీవితాలను ఒకసారి ఆలోచిద్దాం. ఆది అపోస్తులు ఇచ్చిన బాప్తిజం తీసుకొని వీళ్ళు స్టార్టింగ్ చర్చి ఇదే, స్టార్టింగ్ మందిరం ఇదే. అంటే పరిశుద్ధాత్మ చేత కట్టబడిన మొదటి మందిరము మరి ఈ పెంతెకోస్తు పండుగ దినముననే కట్టబడింది. అయితే ఈ మొట్టమొదట కట్టబడిన ఈ 3000 మందితో, ఇంచుమించు 3000 మందితో కట్టబడిన ఈ సంఘం యొక్క క్రమం ఏంటిది? వీళ్ళు ఏం చేశారు? స్టార్టింగ్ చర్చి ఏం చేసింది అనే విషయాన్ని మనము చూసినట్లయితే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధయందును, ఈ చేర్చబడిన ఇంచుమించు 3000 మంది వీరు ఏం చేశారంట? అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అంటే అర్థం ఏంటిది? ఎడతెగక యుండిరి అంటే అర్థం ఏంటిది? ఒకసారి చెప్పండి. అంటే వాళ్ళు ఇక కంటిన్యూ చేస్తూనే ఉన్నారట, ప్రార్థనలోనే ఉన్నారు. ఏమేమి ఉన్నాయో వీళ్ళు ఏమేం చేశారు? అపొస్తలుల బోధయందును, అపొస్తలులు ఏ బోధ అయితే బోధిస్తున్నారో ఆ బోధను తూచా తప్పకుండా వాళ్ళు పాటిస్తూ ఉన్నారంట. అపొస్తలుల బోధయందును, మరి ఇంకా సహవాసం అందును. సహవాసం అంటే ఏంది?
మందిరంలో ఒకరికొకరం కలుసుకోవాలి, ఈ బలలో పాల్పొందాలి. సహవాసం ప్రతిరోజు మరి సహవాసం అందును, రొట్టె విరుచుట అందును, ప్రార్థన చేయుట అందును ఎడతెగక ఉండిరి. వీళ్ళు అంటే ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా వీళ్ళు కంటిన్యూ దీన్ని కొనసాగిస్తూ ఉన్నారంట, కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈ రోజులలో ఏం చేస్తున్నారు? బ్రేక్ 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 బ్రేకులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక వారం వస్తే ఇంకొక వారం రారు, ఇంకొక వారం వస్తే ఇంకొక వారం రారు. వారు బాప్తిసం తీసుకుంటారు, బాప్తిసం తీసుకొని బలలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బలలో పాల్గొంటారు. మళ్ళీ దేవుని సన్నిధికి మరి ఒక దినం వస్తే ఇంకొక దినం రారు. ఇదంతా డూప్లికేట్ సేవ అని అర్థం. డూప్లికేట్ మనుషులని అంటే నామకార్థ క్రైస్తవులని అర్థం. దేవుని వాక్య ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అది కరెక్ట్. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ఒకటి చెప్తే ఒకటి చేసుకుంటూ పోతే మనం వాక్యానికి విరోధమైన పనులు చేస్తూ ఉంటే అది అపొస్తలుల బోధ కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎప్పటికీ బలలో పాల్పొందుతూ, ప్రార్థన చేస్తూ, సహవాసం అందు ఉంటూ, ఈ విధంగా వాళ్ళు ఎప్పుడు ఆ విధంగా. ఎవరు వీళ్ళు? బాప్తిసం తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు ఎక్కడనో బాప్తిసం తీసుకుంటారు, ఏదో తీసుకుంటారు, ఏదో నామకార్థంగా పోయి బాప్తిసం తీసుకుంటారు, కథం అయిపోయింది. ఇక వాళ్ళు ఆ బాప్తిసం తీసుకున్నామంటే మాకు రక్షణ వచ్చేసినట్టే అని అనుకుంటున్నారు. నో, అది తప్పు. దేవుని స్తోత్రం. అంతం వరకు సహించువాడే రక్షింపబడును. బాప్తిసం తీసుకున్నాం అయిపోయింది, ఏదో నామకార్థ బాప్తిసమో ఏదో తీసుకున్నాం అయిపోయింది, ఇక అంతే, ఇవన్నీ చేయని అవసరం లేదన్నట్లుగా ఉంటున్నారు. కానీ ఇవి తప్పనిసరిగా చేయాలి. అలనాడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఈ విధంగానే చేశారు. వీరు అపొస్తలుల బోధ యందును, అపొస్తలులు ఏం చెప్తున్నారో దాన్ని పాటించాలి. అపొస్తలులు ఏది చెప్పారో దాన్ని చేయాలి. అపొస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట అందును, ప్రార్థన చేయుట అందును ఎడతెగక ఉండిరి. 43వ వచనం. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపొస్తలుల ద్వారా జరిగెను. చూడండి, మరి ప్రతివానికి భయం కలిగిందంట. అపొస్తలుల ద్వారా మహత్కార్యములు సూచక్రియలు అపొస్తలుల ద్వారా జరిగిందంట. 46. మరియు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ఏం చేశారంటే ప్రతి దినము ఆదిలో మరి ఆత్మ ద్వారా కట్టబడిన సంఘము ఏం చేసిందంట? ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ప్రతిదినము వాళ్ళ పనులు చేసుకొని తర్వాత వచ్చి ప్రతిదినము వాళ్ళు తప్పక కూడుకున్నారంట. ఆదివారం ఒకరోజు కూడుకుంటే మళ్ళీ ఆదివారం రావాలి. ఇలా ఉంటుంది చాలామందిది. కానీ అది వాక్య క్రమ పద్ధతి కానే కాదు. ప్రతిదినము వీలున్నప్పుడల్లా ప్రతిదినము వాళ్ళు కూడుకున్నారంట. దేవుని స్తోత్రం. ప్రతిదినము ఇంకా ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఇంటింట రొట్టె విడిచారంట. అప్పుడు సంఘాలుగా కూడుకునే సంఘముగా ఒక దగ్గర కూడుకునే పరిస్థితులు అప్పుడు లేవు. వాళ్ళు ఇంటింట కూడుకొని ప్రార్థన చేసేవారు. ఇంటింట రొట్టె విడిచారంట. కానీ మనం ఇప్పుడు సంఘముగా కూడుకొని అందరం ఒక దగ్గర కూడుకొని ప్రార్థన చేసేది అది ఉంది. అయితే మనకు కరోనా పీరియడ్లో కరోనా వచ్చినప్పుడు సంఘాలన్నీ బంద్ పెట్టారు. సంఘాలన్నీ బంద్ పెట్టాలని గవర్నమెంట్ ఆర్డర్ వేసింది. ఎందుకంటే కరోనా పెరుగుతుందని. కాబట్టి అప్పుడు సంఘాలన్నీ బంద్ పెట్టాయి. ఆదివారము సంఘాలలో కూడుకునే పరిస్థితి లేదు. మరి ఆ సమయంలో ఎట్లా బలలో పాల్పొందాలి అంటే కొంతమంది చెప్పింది ఏమదంటే, కొంతమంది ఏం చేశారంటే మేము ఇక్కడ చర్చిలో
పాస్టరు పాస్టరమ్మ ఇంకా కొంతమంది కలిసి ఒకరికొకరు కలుసుకొని లేదు కదా, వీళ్ళు కలిసి మేము ప్రార్థన చేస్తాము, మీ చేతులలో బల్ల రొట్టె పట్టుకొనిరి, ద్రాక్షరసం పెట్టుకొని మేము ఇక్కడ ప్రార్థన చేస్తే మీరు అక్కడ దాన్ని అట్లా తీసుకొని అట్లా పొందుకోండి అన్నారు కొంతమంది కొన్ని రకాలుగా. ఇది ఒక రకంగా అప్పుడు మూమెంట్ అయ్యారు. ఇంకొకటి ఏమిటంటే మరి ఈ విధంగా మూమెంట్ అయ్యారు. అయితే కొంతమంది అయితే అసలు బల్లనే తీసుకోకుండా ఉన్నారు. కానీ మన దగ్గర ఏం చేశాం తెలుసా? మన దగ్గర చేసింది ఏంటంటే మేము ఇక్కడ ప్రార్థన చేసి ఇంటింటికి వెళ్ళి ఇంటింట ఇచ్చి వాళ్ళకు ప్రార్థన చేసి బల్ల ఇచ్చి వచ్చాము. దేవునికి స్తోత్రములు. కొన్ని పరిస్థితులు ఆ విధంగా వస్తాయి. కొన్ని సంఘాలు ఎట్లా చేశాయంటే పాస్టర్ వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అందరూ ఒకటేసారి కూడుకోవద్దు కాబట్టి ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి బల్ల తీసుకొని పోతారు. ఆ విధంగా నడిచింది. కానీ దేవునికి స్తోత్రములు ఇవన్నీ ఓకే. కానీ మేము ఈడ ప్రార్థన చేస్తాం, మీరు ఆడ బల్ల ద్రాక్షరసం అది పట్టుకొని మేము ప్రార్థన చేసినాక మీరు తీసుకోండి అనేది తప్పు. ఆ విధంగా చేయకూడదు. దేవునికి స్తోత్రములు. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనం వీటిని బాగా గమనించాలి. దేవుని స్తోత్రం. ఇంకా ఏం జరిగింది చూడండి, 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుతూ దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకుచుండిరి. ఉంది చూడండి, ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభు రక్షణ పొందుచున్న వారిని, ప్రభునందు వచ్చిన వారిని అనుదినము వారితో చేర్చుకున్నారంట. వారిని చేర్చుకొని ఆ విధంగా దినదినము వాళ్ళు ఎదుగుతూ వచ్చారంట. దినదినము ప్రతిరోజు మందిరంలో కూడుకున్నారంట. వారు అపోస్తుల బోధ యందు ఉన్నారంట, సహవాసం అందు ఉన్నారంట, రొట్టె విరుచుట యందు ఉన్నారంట. ఈ విధంగా ఉండి వారు ప్రతిదినము దేవుని సన్నిధిలో మరి ఆనందించారు. అందుకే వారు అలనాడు అపోస్తుల బోధ ప్రకారంగా వాళ్ళు జీవించారు కాబట్టి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగారు. అపోస్తులు అనేక అద్భుతాలు చేయగలిగారు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. చూడండి, దేవుని స్తోత్రములు. శిలువ రక్తము చేత, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టానమాయను. ఆయన రక్తం ద్వారా భూలోకము, పరలోకము, పాతాళలోకము ఏదైనా సరే ఆయన అన్నిటికీ సమాధానపరిచి భూలోకమందును పరలోకమందును అంటాడు. దేవుని స్తోత్రం. సమాధానపరిచి తనతో సమాధానపరచుకున్న వలనని తండ్రి అభిష్టానమాయను. ఈ విధంగా యేసు రక్తం చేత దేవుడు సంధి చేశాడు. యేసు రక్తం చేతనే మనము ఈ విధమైన స్థితిలోనికి, దేవుని యొక్క రక్షణలోనికి వచ్చాము. యేసు రక్తం వల్లనే మనము మరి పరిశుద్ధులుగా మార్చబడ్డాము. యేసు రక్తం వల్లనే మనము కడగబడి పరలోక రాజ్యం చేరడానికి అవకాశం దొరికింది. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనం ఆలోచించాలి. బల్ల కార్యక్రమము అయోగ్యంగా తీసుకోకూడదు. బల్ల కార్యక్రమంలో పాల్గొనకుంటే ఏమవుతుందండి అనొచ్చు మీరు. బల్ల కార్యక్రమంలో పాలు పొందకుంటే ఆయనతో పాలివారం కాం, దేవునిలో పాలు లేదు.
తీగె ద్రాక్షవల్లిలో కలిసి ఉంటేనే కానీ అది ఏ విధంగా అయితే తన వేరు నుండి వచ్చే ఆహారంను ఆ తీగకు వస్తుందో అదే రీతిగా మనం క్రీస్తులో ఉంటేనే కానీ క్రీస్తు నుండి వచ్చే శక్తి బలము మనకుంటుంది. అయితే దేవునికి స్తోత్రములు, మనము ఆయనతో ఉండాలి. ఆయనలో ఉండాలి అంటే తప్పనిసరిగా బలలో పాలు పొందాలి. ఇంకొకటి, పునరుత్థాన శక్తి కలగదంట. పునరుత్థాన శక్తి అంటే ఏంటిది? చనిపోయిన తర్వాత ఒక దినము కడబుర మోగబడుతూ అప్పుడు మృతులైన వారు మరి మొదట లేపబడుదురని ఉంది కదా, ఆ లేపబడే క్రమంలో బలలో పాలు పొందనట్టయితే ఆ శబ్దం వారికి వినబడది, వారు లేపబడరు. పునరుత్థాన శక్తి ఉండదట. కాబట్టి వీటన్నిటిని గమనించిన మనము ఈ బల్ల దాంట్లో చాలా ఉంది. బల్లను అయోగ్యంగా తీసుకోకూడదు, అయోగ్యంగా కూడా ఇవ్వకూడదు. తీసుకునేటోడే అయోగ్యంగా తీసుకోవద్దని చెప్తే ఇచ్చేటోడిగిన అయోగ్యంగా ఇవ్వకూడదు. క్రమ పద్ధతి ప్రకారంగా క్రమంగా ఇవ్వాలి. ఆ విధమైన స్థితిలో బలలో పాలు పొందాలి. దేవునికి స్తోత్రములు. చూడండి, ప్రభురాత్రి భోజనము ఒక రకమైన పరలోకపు విందు. రొట్టె ద్రాక్షరసము యేసు నిజమైన శరీరము రక్తము కావు, కానీ ఇవి కేవలము వాస్తవాలను సూచించుచున్నవి. యేసు రక్తము, యేసు నామము సాతాను ఆలోచనలను చిన్న భిన్నాలు చేస్తాయి, నాశనం చేస్తాయి. మనము క్రీస్తులో నిలిచి ఉంటేనే తప్ప ఆయన కోసము ఫలించలేము. ప్రభురాత్రి భోజనము క్రమముగా పాలు పొందితేనే తప్ప మనము క్రీస్తులో నిలిచి ఉండలేము. ఇవి గమనించి మనం తప్పనిసరిగా క్రీస్తులో ఉండాలి. అంటే క్రీస్తులో ఉన్నవారే క్రీస్తు దగ్గరికి వెళ్తారు, లేనివారు వెళ్ళరు. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని క్రీస్తులో జీవించాలి. ప్రభు బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు సంఘాలు మరి ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతాయి. ఆల్ నైట్ ప్రేయర్ జరిగి తెల్లారి ప్రభు బల్లలో పాలు పొందుతారు. రాత్రంతా ప్రభు ప్రార్థనలో ఉండి తర్వాత పొందుతారు. అట్లీస్ట్ ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొనలేని పరిస్థితిలో ఉంటే మరి అట్లీస్ట్ ప్రభువులో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందాలి. పరీక్షించుకోవాలి, ప్రార్థన చేయాలి, మోకరించి దేవుని సన్నిధిలో అడగాలి. ఆ విధమైన స్థితిలో ముందుకు సాగినట్లయితే ప్రభువే మనలను దీవించి ఆశీర్వదించి కనికరించి ఆయన కృపలో నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించలాగన ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించనుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా.